మీరెప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఈరోజు మనిషి ప్రపంచంలో అత్యంత శుద్ధమైన మరియు ఖరీదైన ఆహారం తిన్న తర్వాత కూడా గ్యాస్, ఆమ్లత్వం మరియు అజీర్ణం వంటి వ్యాధులతో పోరాడుతున్నాడు? కాని అడవిలో నివసించే జంతువులు ముడి మాంసం లేదా పొడిగడ్డి తిన్నా కూడా ఎప్పుడూ అనారోగ్యానికి గురికావు. మన శరీరంలో ఏదైనా అలా రహస్యమైన ఇన్విజిబుల్ స్విచ్ లేదా కనిపించని బటనుందా? దాన్ని నొక్కగానే మన శరీరం ఇనుమును కూడా జీర్ణం చేయగలదా? ఈరోజు మనం ఏ రహస్యాన్ని వెలికితీయబోతున్నామో అది ఏ జాదు లేదా అంధవిశ్వాసం కాదు. వేల సంవత్సరాల నాటి ఆ బ్రహ్మాండీయ విజ్ఞానం. దీనిని ఈరోజు ఆధునిక వైద్య శాస్త్రం కూడా అంగీకరిస్తోంది. కాని ఈ అద్భుతమైన మరియు రహస్యమైన ప్రయాణంలో ముందుకు సాగడానికి ముందు ఒక ముఖ్యమైన డిస్క్లేమర్ ఇవ్వడం అవసరం. ఈ వీడియో ప్రాచీన యోగిక విజ్ఞానం, వేదాలు మరియు శాస్త్రీయ పరిశోధనలపై ఆధారపడిన ఒక విద్యాపరమైన సమాచారం. ఇది ఏ విధమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఈ రహస్యమైన విజ్ఞానం ఈ రోజు నుండి వేల సంవత్సరాల క్రితం జన్మించింది. అప్పుడు కైలాస పర్వతంపై మాతా పార్వతీ భగవాన్ శివునిని బ్రహ్మాండం మరియు మానవ శరీరంలోని అత్యంత గూఢ రహస్యాల గురించి అడిగింది. అప్పుడు మహాదేవుడు వారికి శివస్వరోదయ అనే గ్రంథజ్ఞానాన్ని ఇచ్చాడు. ఇది ఉపనిషత్తులు మరియు ప్రాణవిద్యలో అత్యంత రహస్యమైన భాగం. ఈ విద్యను స్వర విజ్ఞానం అని అంటారు. సాధారణ మనిషికి శ్వాస తీసుకోవడమనేది కేవలం ఊపిరితిత్తుల్లో గాలి నింపి బయటకు విడిచే ఒక సాధారణ జీవ ప్రక్రియ మాత్రమే. కాని శివస్వరోదయ మరియు ఛాందోగ్య ఉపనిషత్ ప్రకారం మన శ్వాసలు నేరుగా ఈ బ్రహ్మాండంలోని శక్తితో అనుసంధానమై ఉంటాయి. మనుషులు ఎప్పుడూ తమ రెండు నాసారంధ్రాల ద్వారా ఒకేసారి సమానంగా శ్వాస తీసుకోరు. ఒక సమయంలో మన నాసికలో ఒకటి ఎక్కువగా క్రియాశీలంగా ఉంటుంది, మరొకటి కొంతవరకు మూసుకుపోయి ఉంటుంది. ప్రతి 60 నుండి 90 నిమిషాలకు ఈ చక్రం మారుతుంది. మీరు ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీకు తెలుసుకొని ఆశ్చర్యం కలుగుతుంది. మీ ముక్కు కేవలం వాసన చూడటానికి ఉపయోగించే సాధనం మాత్రమే కాదు. ఇది మీ మొత్తం శరీరం, మెదడు మరియు జీర్ణ వ్యవస్థకు రిమోట్ కంట్రోల్ లాంటిది. ఆధునిక విజ్ఞానం మరియు న్యూరాలజీ, స్నాయు విజ్ఞానం ఈ ప్రాచీన విద్యపై పరిశోధన చేసినప్పుడు ఆశ్చర్యపోయాయి. విజ్ఞానం దీనిని నేజల్ సైకిల్ మరియు అల్ట్రాడియన్ రిథమ్ అని పిలుస్తోంది. మన కుడి ముక్కు ద్వారా శ్వాస ఎక్కువగా నడుస్తున్నప్పుడు మన సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ సక్రియమవుతుంది. ఇది శరీరంలో వేడి, శక్తి, ఆమ్లత్వం మరియు జీర్ణరసాలను పెంచుతుంది. మన గ్రంథాలలో దీనిని పింగళనాడి లేదా సూర్యస్వరంగా అంటారు. దీనికి విరుద్ధంగా మన ఎడమముక్కు ద్వారా శ్వాస నడిచినప్పుడు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ సక్రియమవుతుంది. ఇది శరీరాన్ని చల్లగా, ప్రశాంతంగా మరియు రిలాక్స్గా ఉంచుతుంది. దీనిని ఇడానాడి లేదా చంద్రస్వరంగా అంటారు. ఇప్పుడు ఆలోచించండి, మీరు మీ శరీరంలో ఈ హీటింగ్ మరియు కూలింగ్ వ్యవస్థను మీ ఆహారం ప్రకారం నియంత్రించడం నేర్చుకుంటే ఏ వ్యాధి మీ శరీరంలో నిలబడగలదా? ఇదే ఆ స్థానం. ఇక్కడ ఆధ్యాత్మికత మరియు విజ్ఞానం ఒకటవుతాయి. అక్కడ ఒక మాయలాంటిదైన ప్రక్రియ జన్మిస్తుంది. అది మీ మొత్తం జీవితాన్ని మార్చగలదు. ఇప్పుడు ఈ విజ్ఞానంలోని అత్యంత అద్భుతమైన ప్రయోగాన్ని అర్థం చేసుకుందాం. ఇది నేరుగా మీ ఆహారం మరియు ఆరోగ్యంతో సంబంధం ఉన్నది. ఆయుర్వేదం ప్రకారం ఆహారాన్ని జీర్ణం చేయడానికి కడుపులో జఠరాగ్ని ప్రజ్వలింతబడి ఉండాలి. మరియు విజ్ఞానం చెబుతోంది, ఆహారం జీర్ణం కావడానికి జీర్ణ ఎంజైమ్లు మరియు రక్త ప్రసరణ అవసరం. మీరెప్పుడైనా ఘనమైన, భారమైన లేదా వేడి ఆహారం తినడానికి కూర్చున్నప్పుడు ఒకసారి మీ ముక్కు క్రింద వేలు పెట్టి చూడండి. ఏ స్వరం నడుస్తోంది? కుడి స్వరం నడుస్తుంటే మీ శరీరం ఆ భారమైన ఆహారాన్ని జీర్ణం చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని అర్థం. కాని ఎడమస్వరం నడుస్తుంటే మీరు భారమైన ఆహారం తింటే ఆ ఆహారం జీర్ణం కాకుండా కడుపులో కుళ్ళిపోతుంది. అప్పుడు మీరు చెయ్యాల్సిందల్లా ఏంటంటే మీ ఎడమ ముక్కును వేళ్లతో స్వల్పంగా మూసి 10 నుండి 100 సార్లు కుడి ముక్కుతో లోటుగా శ్వాస తీసుకొని విడిచేయండి. కొన్ని నిమిషాల్లోనే మీ సూర్యస్వరం ప్రారంభమవుతుంది. అప్పుడు శరీర ఉష్ణోగ్రత మరియు జీర్ణరసాలు ఆ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తాయి.
ఇంకొక వైపు మీరు జ్యూస్, లస్సీ, కొబ్బరి నీరు లేదా ఏదైనా చల్లటి పానీయం తాగినప్పుడు మీ ఎడమ స్వరం నడవాలి, ఎందుకంటే అది శరీరంలో శీతలతను కలిగిస్తుంది. ఈ స్వర విజ్ఞానానికి మరో అద్భుతమైన మరియు రహస్యమైన ప్రయోజనముంది. అది మీరు ఉదయం లేవగానే మీ పెద్ద సమస్యను తొలగించగలదు. మీకు ఉదయం మలం సరిగ్గా రాకపోవడం లేదా మలబద్ధకం సమస్య ఉంటే ఈ పద్ధతి ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. ఉదయం టాయిలెట్లో కూర్చున్నప్పుడు మీరు మీ ఎడమ ముక్కును స్వల్పంగా నొక్కి కేవలం కుడి ముక్కుతో కొన్ని నిమిషాల పాటు శ్వాస తీసుకొని వదిలిపెడితే దీనిని సూర్యభేది ప్రాణాయామం అంటే అప్పుడు మీ శరీరంలో ఒక్కసారిగా ఒక ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ శక్తి మీ ప్రేగుల్లో ఒక ఒత్తిడిని సృష్టిస్తుంది. దానితో కొన్ని క్షణాల్లోనే మీ కడుపు సహజంగా పూర్తిగా శుభ్రమవుతుంది. కాని కాస్త ఆగండి, మీకు తెలుసా, ఇదే స్వర విజ్ఞానం కొన్ని సెకండ్లలో మీ తీవ్ర తలనొప్పిని ఎలా తొలగించగలదో? లేదా ఈ విజ్ఞానంతో మీరు మీ జీవితంలో ప్రతి పనిలో 100% విజయం ఎలా సాధించగలరో? దాని వెనక ఒక లోతైన రహస్యం దాగి ఉంది. అది మీ ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది. మీరు ఈ రహస్యాన్ని మీ జీవితంలో ప్రయోగించాలనుకుంటే లేదా మీరెప్పుడైనా తెలియకుండానే ఇలాంటి అనుభవం పొందితే కామెంట్ బాక్స్లో ఎస్ అని తప్పకుండా రాయండి. అలాగే నిజంగా మన శ్వాసలు మన భాగ్యాన్ని నిర్ధారిస్తాయా అనే విషయంపై మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇప్పుడు ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. అది ఆధునిక విజ్ఞానంలోని పెద్ద పెద్ద పరిశోధకులను కూడా ఆశ్చర్యపరిచింది. మీకు తీవ్రమైన తలనొప్పి లేదా మైగ్రేన్ వచ్చినప్పుడు మీరు వెంటనే నొప్పి నివారణ మందులు వెతుకుతారు. కానీ శివస్వరోదయ మరియు యోగిక విజ్ఞానంలో ఒక ఇన్స్టెంట్ స్విచ్ ఉంది. అది ఏ మందులు లేకుండా మీ మెదడు రసాయనాన్ని మార్చగలదు. మీకు తలనొప్పి వచ్చినప్పుడు ఆ సమయంలో జాగ్రత్తగా గమనించండి. మీ ఏ ముక్కు ద్వారా శ్వాస ఎక్కువగా వస్తోంది? మీరు చెయ్యాల్సిందల్లా ఆ క్రియాశీల ముక్కును మీ వేళ్లతో మూసి, ముందుగా మూసి ఉన్న లేదా తక్కువగా నడుస్తున్న ముక్కుతో లోతుగా శ్వాస తీసుకోవడం ప్రారంభించాలి. శాస్త్రీయంగా అర్థం చేసుకుంటే మన కుడి స్వరం మన ఎడమ మెదడు భాగాన్ని అంటే లెఫ్ట్ బ్రెయిన్ హెమిస్ఫియర్ను నియంత్రిస్తుంది, మరియు ఎడమ స్వరం కుడి మెదడు భాగాన్ని నియంత్రిస్తుంది. ఈజీ స్కాన్ ద్వారా ఇది నిరూపితమైంది. మనం మన స్వరాన్ని మార్చినప్పుడు మెదడు 2 భాగాల మధ్య శక్తి మరియు రక్త ప్రవాహం ఒక్కసారిగా మారుతుంది. ఈ మార్పు న్యూరాన్లను ప్రశాంతం చేస్తుంది. కొన్ని నిమిషాల్లోనే తలనొప్పి ఎప్పుడూ లేకపోయినట్లుగా మాయమవుతుంది. కానీ ఈ విజ్ఞానం కేవలం శారీరక వ్యాధులకే పరిమితం కాదు. దీని వేరు చాలా లోతుగా మరియు ఆధ్యాత్మికంగా ఉన్నాయి. ప్రశ్న ఉపనిషత్తులో చెప్పబడింది, ఈ మొత్తం బ్రహ్మాండం ప్రాణానికి లోబడి ఉంది. మన శ్వాసలు కేవలం గాలి ప్రవాహం కాదు, అవి మన మనస్సు, భావోద్వేగాలు మరియు ఆలోచనల ప్రత్యక్ష ప్రతిబింబం. మీరు కోపంగా ఉన్నప్పుడు మీ శ్వాసలు చిన్నగా మరియు వేగంగా మారతాయి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాసలు లోతుగా మరియు నెమ్మదిగా మారతాయి. స్వర విజ్ఞానం మనకు నేర్పేది, మనం మన భావోద్వేగాలను నేరుగా నియంత్రించలేకపోతే మన శ్వాసలను నియంత్రించడం ద్వారా మన మనసుపై విజయం సాధించవచ్చు. ఇది ఏ రహస్యమైన మాయ కాదు. ఇది మానవ శరీరానికి సంబంధించిన ఒక రివర్స్ ఇంజనీరింగ్ మోడల్. ఒక మనిషి ఎప్పుడు ఏ స్వరం నడపాలో అర్థం చేసుకున్నప్పుడు అతను తనలోని భయం, ఆందోళన మరియు నిరాశను అలాగే తొలగించగలడు. ఎలా వెలుగు వచ్చినప్పుడు చీకటి మాయమవుతుందో అలాగే. ఈ జ్ఞానం అంత గూఢమైనది మరియు రహస్యమైనది. ప్రాచీన కాలంలో దీన్ని కేవలం కొంతమంది అర్హులైన శిష్యులకు మాత్రమే బోధించేవారు, దాని దుర్వినియోగం జరగకుండా ఉండటానికి. కాని ఈ రోజు వేగవంతమైన జీవితంలో మనిషి మానసిక ఒత్తిడికి, శారీరక వ్యాధులతో విరిగిపోయిన ఈ కాలంలో ఈ విద్య ఒక సంజీవని బూటీ లాంటిది. ఇది ఏ అంధవిశ్వాసం కాదు. ఇది బయోఫీడ్బ్యాక్ మరియు న్యూరోప్లాస్టిసిటీకి సంబంధించిన ఆ శుద్ధ విజ్ఞానం. మన ఋషిమునులు వేల సంవత్సరాల క్రితమే తమ చైతన్యపు సూక్ష్మదర్శినితో చూశారు. నేను స్వయంగా నా జీవితంలో ఈ శ్వాసక్రియలను సాధన చేశాను. మాటల్లో చెప్పలేని అద్భుతమైన ప్రయోజనాలను అనుభవించాను. మీరు మీ శరీరంలోని ఈ అంతర్గత గడియాలాన్ని బ్రహ్మాండలయతో కలిపినప్పుడు మీరు గ్రహిస్తారు, మీరు కేవలం మాంసము, ఎముకలతో కూడిన శరీరం మాత్రమే కాదు, ఈ అనంత బ్రహ్మాండంలోని ఒక శక్తివంతమైన భాగం.
స్వర విజ్ఞానం అనే ఈ మహాసముద్రంలో మునిగిన తర్వాత నాకొక విషయం తెలిసింది. మన యువత ఈ అమూల్యమైన జ్ఞానం నుండి పూర్తిగా దూరమైపోయింది. ఈ చైతన్యాన్ని మేల్కొల్పేందుకు మరియు ఋషుల ఈ ప్రాచీన సంప్రదాయాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు నేనొక గొప్ప సంకల్పాన్ని ప్రకటిస్తున్నాను. దాని పేరు యోగమయ భారత్ యాత్ర. ఈ యాత్రలో భాగంగా నేను భారతదేశంలోని ప్రతి మూలకు వెళ్తాను. మీతో ప్రత్యక్షంగా కలుస్తాను, యోగ శిబిరాలు నిర్వహిస్తాను మరియు ఆధ్యాత్మికత, ఆరోగ్యం మరియు జీవితంలోని ఆ రహస్యాలపై నేరుగా సంభాషిస్తాను. ఇవి ఇప్పటివరకు మన నుండి దూరంగా ఉంచబడ్డాయి. ఈ యాత్ర కేవలం నాదే కాదు, ఇది మన అందరి యాత్ర. మన మూలాలకు తిరిగి వెళ్లే యాత్ర, మనలోని మనల్ని తెలుసుకునే యాత్ర మరియు మానసికంగా మరియు శారీరకంగా పూర్తిగా స్వతంత్రంగా ఉండే సమాజాన్ని నిర్మించే యాత్ర. మీరు భారతదేశంలోని ఏ నగరంలో లేదా గ్రామంలో నివసిస్తున్నా ఈ యోగమయ భారత్ యాత్రలో చేరాలని మరియు మీ ప్రాంతంలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నేను మిమ్మల్నందరినీ ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి ఈ ప్రాచీన జ్ఞానజ్యోతిని మళ్లీ వెలిగిద్దాం. తద్వారా ఏ మనిషి అజ్ఞానం మరియు వ్యాధుల అంధకారంలో జీవించకూడదు. ఇప్పుడు ఈ వీడియో చివరలో నేను మీకొక చాలా ఆసక్తికరమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను. దీన్ని మీరు ఇప్పుడే మీ శరీరంపై పరీక్షించి కామెంట్ బాక్స్లో చెప్పాలి. ఒక్కసారి మీ ముక్కు క్రింద వేళ్లు పెట్టి గమనించండి. ఈ క్షణంలో మీ ఏ ముక్కు ద్వారా శ్వాస ఎక్కువగా వస్తోంది? కుడా లేదా ఎడమా? మరియు మీ ప్రస్తుత మూడ్ అదే స్వరం ప్రకారం ఉందని మీరు అనుభవిస్తున్నారా? మీ సమాధానం మరియు ఈ యోగమయ భారత్ యాత్ర గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. ఎందుకంటే మీ సమాధానం ఎవరో ఒకరి జీవితాన్ని మార్చే కారణం కావచ్చు.